బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సో ఇప్పటికే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎక్కడ అంటూ కూడా కొన్ని రోజుల నుంచి కూడా పలు ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో కూడా ఖమేనీ మృతి చెందాడంటూ కూడా అటు అమెరికా ఇజ్రాయెల్ అయితే ఇప్పటికే చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ముస్తఫా ఖమేనీ అయితే వార్తల్లో కనిపిస్తూ వచ్చారు. సో ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్లో కూడా ముస్తఫా ఖమేనీ కనిపించడం ప్రస్తుతమైన బతికే ఉన్నారు అనడానికి నిదర్శనం అంటూ కూడా ఈ వీడియో అయితే ఇప్పుడు వైరల్గా మారిందని చెప్పాలి. సో ఇప్పటికే అటు కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికైన ముస్తఫా ఖమేనీ అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఎక్కడా కనిపించట్లేదు. సో ముస్తఫా ఖమేనీ దాడుల్లో చనిపోయారంటూ కూడా అమెరికా ఇజ్రాయెల్ చెప్పుకుంటూ వస్తుంది. సో పలువురు నెటిజన్లు కూడా దీనిపై ఇప్పటికే అసలు ముస్తఫా ఖమేనీ ఎక్కడున్నారు, నిజంగానే చనిపోయారా అన్న వార్తలు అయితే సో ఇన్ని రోజులు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే తాజాగా కూడా ఆయన ఒక వీడియోలో మాట్లాడుతుండడం, సో ఆ వీడియో కాస్త ఇరాన్ అధికారిక ప్రభుత్వ ఛానల్లోంచి రావడం కూడా ఇప్పుడైతే ఆయన బ్రతికే ఉన్నారు. సో ఆయన ఒంటిపై కూడా ఎలాంటి గాయాలు లేవు. సో అందుకు నిదర్శనమే ఈ వీడియో అంటూ కూడా మనం చూడొచ్చు. అయితే కొన్ని రోజులుగా కూడా ఇప్పటికీ ముస్తఫా ఖమేనీ కనిపించట్లేదు, ఖమేనీ కోమాలో ఉన్నాడు అంటూ కూడా ప్రచారం అయితే జరుగుతుంది. సో వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ కూడా ఈ రోజైతే ఈ వీడియో దర్శనమిచ్చిందని చెప్పాలి. ఇక యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఖమేనీ అయితే కనిపించలేదు. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఖమేనీ చనిపోయాడు లేదా కోమాలోకి వెళ్ళాడంటూ కూడా కొన్ని వార్తలు అయితే సో ఇన్ని రోజులు ఏదైతే కొన్ని వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ముస్తఫా ఖమేనీ ఫస్ట్ వీడియో రిలీజ్ అయింది. ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్లో కూడా వీడియో అయితే ప్రసారమైందని చెప్పాలి. ఇక వీడియోలో షియా బోధనలు చేస్తూ కూడా ఖమేనీ అయితే కనిపించారు. ఎలాంటి గాయాలు కూడా ఖమేనీ ఒంటి మీద లేకపోవడంతో కూడా అటు ఇరాన్ ప్రజలు ఖమేనీ మద్దతుదారులు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. అయితే గత కొన్ని రోజులుగా ఒక పక్కన పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా ఇరాన్ నుంచి కూడా ఏదైతే మిసైళ్ల వర్షం కురిపిస్తుంది అటు గల్ఫ్ దేశాలపై కూడా. అయితే ఎక్కడి నుంచి కూడా ఖమేనీ నుంచి ఎక్కడ అధికారిక ప్రకటనలు వెలువడలేదు. సో దీనికి సంబంధించి కూడా అసలు ఖమేనీ ఉన్నాడా లేదా కోమాలకు వెళ్ళిపోయాడంటూ కొన్ని ప్రచారాలు జరిగాయి, లేదా ఖమేనీ చనిపోయాడంటూ కూడా మరికొన్ని ప్రచారాలు జరిగాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నేరుగా ఆయన షియా బోధనలు చేస్తూ కూడా అధికారిక టీవీ ఛానల్లో కనిపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని చెప్పారు. మరో పక్కన అమెరికా ఇజ్రాయెల్ ఏదైతే ఖమేనీ లేడు అని చెప్పుకుంటూ వస్తుందో సో వారికి కూడా ఒక క్లారిటీ వచ్చినట్టయిందని చెప్పాలి. సో ఈ వీడియోతో సో అయితే ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ నేతాన్యాహుకు కూడా క్లారిటీ అయితే లేదు. సో ఈ వీడియోతో వారిరువురికి కూడా క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ముస్తఫా ఖమేనీని చూసి ఆనందంలో ఇరాన్ ప్రజలైతే ఉన్నారు ప్రస్తుతం. సో ఇన్ని రోజులు పశ్చిమాసియా వార్ ఇంకా నడుస్తూనే ఉంది. సో ఇటు ఇరాన్ సైతం కూడా అటు గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతుంది. సో అటు నుంచి కూడా డ్రోన్లు మిసైళ్లతో కూడా విరుచుకుపడుతున్న దృశ్యాలు మనం చూస్తూనే వచ్చాము. ఏదైతే ప్రధానంగా అటు దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఏకంగా ఇరాన్ అయితే మిసైళ్లతో విరుచుకుపడుతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒక పక్కనైతే ఆర్థిక వ్యవస్థ అయితే పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది అన్న తరుణంలో అలాంటి సిచ్యువేషన్లు అయితే నెలకొన్నాయి. సో ఇప్పటి వరకు కూడా ఎన్ని సిచ్యువేషన్ నెలకొన్నా కూడా ముస్తఫా ఖమేనీ అయితే ఇప్పటి వరకు బయటికి రాలేదు. సో ఈ నేపథ్యంలోనే ముస్తఫా ఖమేనీ కూడా అంతమైపోయారని మరికొందరు, లేదా కోమాలోకి వెళ్ళిపోయాడు ముస్తఫా ఖమేనీ పని అయిపోయిందంటూ కూడా అటు అమెరికా ఇజ్రాయెల్ అయితే చెప్పుకుంటూ వచ్చారు. సో ఇన్ని రోజులు కూడా ఖమేనీ ఎక్కడ కనిపించట్లేదని అయితే ఇటుకెలకు ఖమేనీ అటు నేరుగా ఇరాన్ ప్రభుత్వ ఛానల్లోనే ఏదైతే కనిపించడంతో కూడా ప్రస్తుతం ఖమేనీ బ్రతికే ఉన్నాడు అని ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇటు ఇజ్రాయెల్తో పాటు అటు అమెరికాకు కూడా ఖమేనీ బ్రతికే ఉన్నాడంటూ కూడా ఒక క్లారిటీ వచ్చింది. దీంతో ఇరాన్ ప్రజలు అయితే ఆనందంలో ఉన్నారని చెప్పాలి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ చెప్పండి, సో ఎట్టకేలకు ఖమేనీ బ్రతికే ఉన్నాడన్న అధికారిక ప్రకటన అయితే మనం చూస్తున్నాము. ఏదైతే ఒక షియా బోధనలో కూడా ఆయన ఒక వీడియో కూడా బయటికి రావడం చూసాము. దీంతో ఇరాన్ ప్రజలు అయితే ఒక పక్కన సంతోషపడుతున్నారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఫిబ్రవరి 28న సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత ఆయన వారసుడిగా ఆయన అధికార పగ్గాలు చేపట్టారు ఇరాన్ సుప్రీం లీడర్ గా. అప్పటి నుంచి కూడా అధికారికంగా ఎక్కడ కూడా ఖమేనీ కనిపించలేదు. అయితే ఖమేనీ కనిపించకపోవడంపై ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఖమేనీ పైన కొన్ని వార్తలను ప్రచారం చేశాయి. ప్రధానంగా ఖమేనీ అంటే నూతన సుప్రీం లీడర్ కూడా చనిపోయారు అనేది ప్రధానంగా వాళ్ళు ఒక ప్రచారం చేశారు. దాన్ని ఖండిస్తూ ఆయనకు ఎటువంటి హాని జరగలేదు, బాగానే ఉన్నారు, ఆరోగ్య పరిస్థితి అంతా కూడా బాగానే ఉంది, ప్రజెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, స్వల్ప గాయాలు కావడం వల్ల అనేది ప్రధానంగా వారు ఇరాన్ తెలియజేసింది. అయితే దానికి సంబంధించి అనేక వదంతులు వస్తున్న నేపథ్యంలోనే
తాజాగా వీటన్నింటిని కూడా తిప్పికొడుతూ ఆ వీడియోకు సంబంధించిన విజువల్స్ అంటే ముస్తఫా ఖమేనీకి సంబంధించిన వీడియోను ఇరాన్ విడుదల చేసింది. ఇక ఐఆర్ఐబిలో ఖమేనీ వీడియో ఒకటి ప్రసారం అయింది. అంటే సుప్రీం నేత కొంతమందికి మతపరమైన బోధనలు చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ వీడియో ఎప్పటిది అనే విషయంపై మాత్రం ఎక్కడ కూడా స్పష్టం చేయలేదు. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన తర్వాత ముస్తఫా బాహ్య ప్రపంచానికి ఇప్పటి వరకు కనిపించలేదు. గతంలో ఉన్న ఆయన ఫొటోస్ కానీ విజువల్స్ కానీ మీడియా ఛానల్స్ కూడా ప్రచారం చేసే తప్ప అధికారికంగా తాజా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కడ కూడా ఆయన ఖమేనీ అంటే ముస్తఫా ఖమేనీ ఇరాన్ సుప్రీం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడ కూడా ఆయన మాట్లాడిన దాఖలాలు కనిపించడం లేదు. కానీ ఇప్పుడు కొన్ని వదంతులు వస్తున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి ఇరాన్ విడుదల చేసింది. అంటే గతంలో కూడా ఇరాన్ చేసిన దాడిలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చనిపోయారు, ఏ వీడియోస్ బయటకు విడుదల చేస్తున్నారని ఇరాన్ ప్రచారం చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి మధ్యలో ఒక కేఫ్ లో వీడియో రిలీజ్ చేశారు. దాంతో పాటు ఈ వదంతులను వచ్చిన తర్వాత పుకార్లు వచ్చిన తర్వాత రాత్రి కూడా ఒక మీడియా సమావేశాన్ని ఈ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక మీడియా సమావేశాన్ని కూడా నిన్న రాత్రి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ వారు ఏ విధంగా అయితే ప్రూఫ్ చూపించారో వీరు కూడా అదే విధంగా ప్రూఫ్ చూపించే విధంగా కూడా ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ వీడియో ఎప్పటిది అనేది అది మాత్రం ఎప్పటికీ కూడా అధికారికంగా ప్రకటించడం లేదు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఈ వీడియో పైన మాత్రం కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది నిజమా కాదనేది కూడా ప్రూఫ్ చేయాలనేది కూడా మళ్ళా ఇటు ఇజ్రాయెల్ అమెరికా కూడా ప్రశ్నిస్తోంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సుప్రీం నేత ప్రాణాలతో ఉండడంపై అనుమానాలు వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా ఇరాన్ మీడియా ఈ వీడియోను విడుదల చేసింది. అయితే వీడియో విడుదల చేయడం ద్వారా ఈ ముస్తఫా ఖమేనీ బ్రతికే ఉన్నారు అని చెప్పే ప్రయత్నం అయితే ఇరాన్ చేసింది అనేది కూడా అర్థమవుతోంది. ఇక ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక 28వ తేదీన ప్రారంభమైన 21వ రోజు కూడా కొనసాగుతుంది. ఇటు పశ్చిమాసియా దేశాలు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఈ 3 దేశాల వల్ల పశ్చిమాసియా దేశాలు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది కూడా పశ్చిమాసియా దేశ అధినేతలు ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా వారైతే కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఏదైతే అటు ముస్తఫా ఖమేనీ అయితే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా నేరుగా ఇప్పటి వరకు ఎక్కడ కీలక ప్రకటనలు చేసిన దాఖలాలు లేవు. సో ఎందుకు వెనుకుండి నడిపిస్తున్నారు అనుకోవచ్చా, లేదంటే ఇంకేదైనా మరే ఇతర కారణాలు ఉన్నాయనుకోవచ్చా? ప్రధానంగా ఏదైతే అయతుల్లా అలీ ఖమేనీ తండ్రి చనిపోయిన తర్వాత బాధ్యతలు చేపట్టిన ముస్తఫా ఖమేనీ తర్వాత అంత్యక్రియలు పాల్గొనాల్సి ఉంది. అయితే ఆ రోజు అంత్యక్రియలు పాల్గొనే సందర్భంలో కూడా ఇజ్రాయెల్, అమెరికా కూడా ఒక ప్రకటన చేశాయి. నెక్స్ట్ సుప్రీమో లీడరే మా టార్గెట్, ఆయన టార్గెట్ గా దాడులు చేస్తామని తెలియజేస్తున్న నేపథ్యంలో ఆ రోజు అంత్యక్రియలు కూడా హాజరు కాలేదు, అంత్యక్రియలు కూడా వాయిదా పడ్డాయి. తర్వాత అసలు అంత్యక్రియలు జరిగాయా లేదా అనేది కూడా ప్రపంచానికి తెలియని పరిస్థితి. లేదా గోప్యంగా అంత్యక్రియలు నిర్వహించారని కూడా ఇప్పటివరకు కూడా ఎటువంటి ప్రకటన అనేది విడుదల చేయలేదు. కానీ ఇప్పుడు ముస్తఫా ఖమేనీ కూడా బయట కనిపిస్తే కనుక దాడులు చేస్తారన్న భయంతోనే బయటికి రావడం లేదా అండర్ గ్రౌండ్ లో నుండి మొత్తం ప్రణాళికను వ్యూహాలను సిద్ధం చేసి యుద్ధానికి దాడులకు ఆయన ఆర్డర్స్ ఇస్తున్నారా అనేది అంటే కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. కానీ ఇప్పుడు విడుదల చేసిన వీడియోలను బట్టి ఈ ముస్తఫా ఖమేనీ బ్రతికే ఉన్నారు అనేది ఇరాన్ చెబుతోంది. కానీ ఇటు అమెరికా అధ్యక్షుడు మాత్రం ఆయన ప్రాణాలతో లేరనేది నేను భావిస్తున్నాను అనేది కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ చూసుకుంటే మాత్రం ఈ యుద్ధం దాడుల వల్ల కీలకంగా ఉన్న వారందరూ కూడా చనిపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఇరాన్ సంబంధించి కీలక వ్యక్తులందరూ కూడా ఈ రక్షణ రంగానికి సంబంధించి కానీ ఇతర ఆపరేషన్స్ సంబంధించి కానీ యుద్ధానికి సంబంధించిన ఆపరేషన్ నిర్వహించే హెడ్స్ ఎవరైతున్నారో వారందరూ చాలా వరకు ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో. ఇటు అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా మేము దాడులు చేస్తామంటూ కూడా నిన్న డ్రోన్స్ ను ప్రయోగించడం ద్వారా అటు విదేశాంగ శాఖ మంత్రి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కానీ రక్షణ శాఖ మంత్రి మీద దాడి చేసిన నేపథ్యంలో వారు అప్రమత్తమై వారిని సేఫ్ ప్లేస్ తరలించారు. కానీ వారి టార్గెట్ గా మా దాడులు ప్రతీకార దాడులు ఉంటాయని ఇరాన్ చెబుతున్నప్పటికీ కూడా ఇటు ఇరాన్ దగ్గర ఎటువంటి సైనిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థ కానీ, విమానాలు కానీ, క్షిపణులు కానీ ఏమీ లేదు. కానీ ఏ విధంగా మాపై దాడి చేసి గెలుస్తుంది అనేది కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎద్దేవా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మేము ప్రతి దాడులకు దిగుతాము అనేది ఇరాన్ చెప్తుంది. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ప్రజెంట్ ఇంకా దాడులు అయితే ఇరాన్ చేస్తుంది, ప్రతిగా ఇజ్రాయెల్, అమెరికా కూడా దాడులు చేస్తున్నారు. దీని ద్వారా ఆర్థికంగా నష్టపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. యుద్ధం వల్ల ప్రపంచ దేశాలపై కూడా ప్రభావం చూపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక ఇరాన్ అనేది చాలా ఇబ్బందులు ఉంది అనేది కూడా అమెరికా, ఇజ్రాయెల్ చెప్తూ ఉన్నాయి. కానీ ఇరాన్ మాత్రం ఎక్కడ కూడా వెనకడుగు ఎక్కడ దాడులు చేస్తూ ఉంది. ప్రజెంట్ చూసుకుంటే ఈ అయతుల్లా ఖమేనీ కుమారుడు ముస్తఫా ఖమేనీ బ్రతికే ఉన్నాడనే ఒక వీడియోను ఇరాన్ రిలీజ్ చేసింది. రైట్ శివ, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే ఏదైతే ఇరాన్ ఒక వీడియో రిలీజ్ చేసింది ముస్తఫా ఖమేనీకి సంబంధించి కూడా ఆయన బ్రతికే ఉన్నారు, ఎలాంటి గాయాలు కూడా అవ్వలేదంటూ కూడా అయితే
దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే లేకపోవడంతో ఆ వీడియో ఎప్పుడుదంటూ కూడా అమెరికా మరొక క్వశ్చన్ చేస్తుంది. అసలు ఆ వీడియో ఇప్పుడుదేనా లేదంటే ఓల్డ్ వీడియోనా అంటూ కూడా మరొక క్వశ్చన్ అయితే రైజ్ చేస్తుంది ప్రస్తుతం ఇజ్రాయెల్ అమెరికా. మరి దీనిపై ఇరాన్ స్పందిస్తుందా లేదా అనేది చూడాలి. అయితే ఇన్ని రోజులుగా కూడా ముస్తఫా ఖమేనీ అయితే ఎక్కడా నేరుగా కనిపించలేదు. సో అసలు ఖమేనీ ఉన్నాడా లేదా అన్న క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యి నెటిజన్లు కూడా పలు రకాలుగా కూడా అడుగుతూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వచ్చిన వీడియో ఇరాన్ ప్రజలకు కాస్త ఊరట కనిపించినా కూడా మరొకసారి దీనిపై అమెరికా ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటన చేయాలంటూ కూడా క్వశ్చన్ చేయడం ఇప్పుడు మరింత ఏదైతే అటు రసవత్తరంగా మారిందని చెప్పాలి. మరి దీనిపై ఇరాన్ స్పందిస్తుందా లేదో కూడా చూడాలి.